జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ననప కోటేశ్వరరావు హాజరయ్యారు। ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూములు ఎన్నో అన్యాక్రాంతమయ్యాయని, రెవెన్యూకు సంబంధించిన భూములు అసైన్ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు। ఇకనైనా అధికారిక యంత్రాంగం స్థానిక తహసీల్దార్, జిల్లా కలెక్టర్, ఐటీడీఏపీఓ చొరవ చూపి ఆదివాసీ చట్టాలను కాపాడాలని కోరారు। అలాగే దమ్మపేట మండల కేంద్రంలో ఆదివాసీలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని ఆయన కోరారు। ఈ ఆదివాసీ హక్కుల చట్టాలపై ఆదివాసీ సమాజం ఉన్నటువంటి పరిస్థితులలో ఈ చట్టాలను మనం ఎలా అమలు చేసుకోవాలి, ఈ చట్టాలను మనం ఎలా కాపాడుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది। ఈ అవగాహన సదస్సులో ముందుగా భూమికి సంబంధించిన అన్యాయకరమైన భూములు ఈ మండలంలో అధికంగా ఉండడం జరిగింది। అలాగే రెవెన్యూకి సంబంధించిన అసైన్మెంట్ భూములు కూడా కబ్జాకు కాబడినాయి। ఎక్కువ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనేతరులు ఇక్కడ భూములు అమ్మకాలు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఈ 170 ప్రాంతం ఇది 5th షెడ్యూల్ ఏరియా, మరి గిరిజనేతరులు అమ్మడానికి కొనడానికి వీల్లేదని చెప్పేసి మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। ఈ ఆదివాసీ హక్కుల చట్టాలపై ఆదివాసీ సమాజం ఉన్నటువంటి పరిస్థితులలో